కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు శేఖర్ భాషా గారు. సో బేసికల్లీ బిగ్ బాస్ సీజన్ 9 అంతిమ దశలో ఉంది, ముగింపు దశకు వచ్చింది. దాని గురించి కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం. ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరెవరు టాప్ 5 లో నిలిచే అవకాశాలు ఉన్నాయి అనేది. అన్న హాయ్ అన్న. హాయ్. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? ఏదో. సో ఎక్స్ కంటెస్టెంట్ అని చెప్పాలి, యాక్చువల్లీ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్, సీజన్ 8 కంటెస్టెంట్ అని చెప్పాలి. సో మీ ప్రెడిక్షన్ లాస్ట్ టైం ఏమైందన్న? సీజన్ 8 కి కరెక్ట్ గానే అనుకున్నారా? నేనా? మేము వెళ్లే ముందు ఎవరున్నారో కూడా తెలీదు. సీజన్ లోకి వెళ్లే ముందు ఊరికే జస్ట్ చెక్ చేస్తాం కదా ఎవరెవరు ఉన్నారని చెప్పి. ఒక డౌట్ బేబక్ వస్తుందనే ఒక డౌట్ ఉండింది, వచ్చింది. అలాగే నాకే బండిగా తీసుకెళ్లారు. తర్వాత నిఖిల్, ఎవరతను నాకు తెలియదు అప్పటిదాకా. ఏదో సీరియల్, మనం ఎప్పుడు సీరియల్ సైడ్ పోము. తర్వాత మణికంఠ, వీళ్ళిద్దరు మాత్రం. విష్ణుప్రియ అనేది కూడా చూశాను. వీళ్ళెవ్వరు నిజంగా నాకు తెలియదు, ఏ రోజు ఎవరిని చూడలేదు నేను. ఎవర్రా మీరు అంటారు? ఒక బేబక్క మాత్రమే తెలుసు, అది కూడా ఏదో ఒకసారి ఇంటర్వ్యూ చేశాను నేను. అలా వెళ్లే ముందు మాత్రం నిఖిల్ విన్నర్ ఫస్ట్ నుంచి. మీరు వెళ్లే ముందే అంటే నిఖిల్ వెళ్తున్నాడు, నిఖిల్ విన్నర్ అంటే ఓహో వెళ్ళక ముందే వీళ్ళకి ఈ రేంజ్ లో ఉందంటే మనకెవరు ఉంటారు? మనకెవరు తాడు బొంగలు. సో ఓకే, పెద్దవాళ్ళేమో అప్పుడు కొట్టి చూసా, ఎవడి నిఖిల్, ఎవడి మణికంఠ, వీళ్ళిద్దరు సీరియల్ ఆర్టిస్టులు. ఓకే, డన్. ఈసారి అలా విన్నారా? సీజన్ 9 కి ఎవరి పేర్లు విన్నారా? విన్నారు, లేడీ గానీ మేల్ గానీ? లేదు చూడలేదు, ఎందుకంటే మొత్తం అగ్ని పరీక్ష నుంచి మొదలైంది కదా. అది సో రెండు కమెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే నేను చూస్తున్న హవా అయితే, ఒకటి కామనర్స్ నుంచి కళ్యాణ్, మంచి ఏదో ఓకే కళ్యాణ్ వైబ్, ఆ వేవ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు చూస్తుంటే. ఈవెన్ ఏమో ట్విట్టర్ లో గానీ మొన్న 2,56,000 ట్వీట్స్ పడ్డాయి వన్ డే అని చెప్పి ఇలాంటి నెంబర్స్ వినిపిస్తున్నాయి. మరి అది పిఆర్ స్టంట్ ఎంత వరకు, ఏది ఎంత అనేది తెలియదు కానీ కామనర్ కి పిఆర్ పెద్ద ఉండదు, అది గుర్తుపెట్టుకో. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే తనుజ గారు ఫస్ట్ నుంచి, ఆమె తనుజ ఆవిడకి చాలా ఫాలోయింగ్ ఉంది సీరియల్స్ నుంచి. మీరు అన్నట్టు లాస్ట్ టైం ఎలాగా నిఖిల్ గారి పేరు వినిపించిందో, ఈసారి ఈమె పేరు వినిపిస్తుంది. అంటే రెండు కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. ఈవిడ కన్నడ, సో సీరియల్ ఆర్టిస్టులు కన్నడ వాళ్ళని లాస్ట్ టైం అలాగే గెలిపించారు. ఆల్రెడీ లాస్ట్ టైం వివాదం వచ్చినా తెలుగు వర్సెస్ కన్నడ అని లాస్ట్ గా ఆయన గెలిచాడు. సో ఇప్పుడు కన్నడ ఆమెను మళ్ళీ గెలిపిస్తారా అనే ఒక వర్షన్ వినిపిస్తుంది. ఇంకో వర్షన్ ఏంటంటే లేడీ విన్నర్ లేదు, జస్ట్ ఓటీటీలో బిందు మాధవ్ గారు గెలిచారు కానీ ఇంకెవరు గెలవలేదు కాబట్టి లేడీ విన్నర్ చేద్దాం అనేది ఇది ఒకటి వినిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కామనర్ ని గెలిపిద్దామని ఒకటి ఉంది. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అనే కామనర్ ని గెలిచి మనం రెడ్ ఫ్లవర్ అయ్యామని కొంతమంది వాదన. సో అంటే మధ్యలో జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, జై కిసాన్ అయిపోయింది, ఇప్పుడు జై జవాన్ అనమాట. ఓకే ఓకే ఓకే. బట్ ఇక ఆడపిల్ల విషయానికి వస్తే, నిజంగా ఆడపిల్ల, ఏడుపిల్ల కాదు కదా, ఆడపిల్ల అంటే కర్ణాటక పిల్ల అనమాట. అదే వినిపిస్తుంది. ఏడుపిల్లని ఎప్పుడు గెలిపిస్తారా? ఎంతసేపు ఆడపిల్లనే గెలిపిస్తారా? ఆడపిల్లని కాదు, ఏడుపిల్లని గెలిపించండి. పాప అమ్మాయి వచ్చింది, దమ్ శ్రీజ పంపించారు. ఎందుకు? కామనర్. ఇప్పుడు భరణితో పక్కన తోగాలంటే అంత ఈజీ కాదు, ఎంత పెర్ఫార్మెన్స్ ఉన్నా కూడా. ఈయనకి నాగబాబు లాంటి లెజెండ్ సపోర్ట్, ఆయన ఒక్కసారి ఇట్లా పిలిపించారంటే జనసేన తప్ప పడతాయి. సో భరణి వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. బట్ భరణి గారి పేరు ఎక్కడ వినిపించట్లేదు రేస్ లో, అంటే వచ్చినట్టు సమాచారం టాప్ 5 లోకి. బట్ విన్నర్ రేస్ లో అయితే ఖచ్చితంగా ఉండరు అనేది. విన్నర్ అనేది మనకి మీరు అనుకుంటున్నట్టుగా ఉండదు, కొన్నిసార్లు లాస్ట్ మినిట్ లో ట్విస్టులు రావచ్చు. ఇకపోతే అదే ఒక చిన్న చమత్కారం అనుకో, ఎగ్జాగరేషన్ అనుకో, కానీ నువ్వు అన్నట్టుగా ఏంటి ప్రతిసారి కన్నడ బ్యాచ్ ఏమిటి అని చెప్పి నువ్వు వెళ్ళాలనుకుంటావు. కన్నడ వచ్చా? రాదా? నేర్చుకో. నా ಗೊತ್ತಾಯ್ತ್ರಿ ಎಂದಿರಿ ಹಾಯ್ತ್ರಿ ಇಲ್ಲಿ ಹೋಗಿದ್ರಿ వెళ్ళి ಬರ್ತೀನಿ ఇవన్నీ 4-5 నేర్చుకొని బెంగళూరు పోయి అటు ఇటు తిరుగుతుండు. నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది అని చెప్పి ఇట్లా మాట్లాడు. వీడే మన నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ వచ్చే దర్శన్ అంటారు. నాకు తెలియక నేను కామనర్ లో అప్లై చేయాలేమో అనుకుంటున్నా. అప్పటికి కూడా నీకు రాలేదు, అప్పటికి నీకు కన్నడ రాలేదనుకో, నువ్వేం చేయాలి తెలుసా? పెళ్లి చేసుకున్నావు నువ్వు? లేదు, ఇంకా లేదు. అర్జెంట్గా పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుంటే ఎప్పటికైనా వచ్చేస్తుంది. ఇదేంటిది? కన్నడం, పిల్లల్ని కన్నడం. ఓకే, కన్నడ రావడం కోసం ఓకే కన్నడం నేర్చుకోవాలంటే ఓకే పెళ్లి చేసుకుంటే కన్నడం వస్తుంది. నైస్, జస్ట్ కిడింగ్. సరే,
ఈ ప్రధానంగా 2 వినబడుతున్నాయి మనకి, జవానా లేకపోతే ఆడపిల్ల. ఆడపిల్ల 2 రకాలుగా జస్టిఫికేషన్. తనూజ నిజంగానే చక్కగా ఆడుతుంది. మొన్న బేబక్కని కలిసినప్పుడు కూడా ఎవరైనా కూడా ఒక్కటంటే మన ఇంట్లో అమ్మాయిలా ఉంది, అమ్మాయి అంటే ఎలా ఉండాలి, ఏ ఎదవేషాలు ఎటువంటివి ఏమి లేకుండా చక్కగా డ్రెస్సింగ్ కానీ పద్ధతిగా ఉంది, మాట తిరిగి. ఈసారి ఎప్పుడప్పుడు ఏడుపులు, అమ్మాయి అంటే ఉంటుంది, ఏవో 2-3 నెగిటివ్స్ ఉండొచ్చు, కానీ అమ్మాయి అంటే ఇట్లా ఉండాలి అనే కోణం బాగా వెళ్ళింది జనాలు. ఎస్పెషల్లీ అమ్మాయిలకే అమ్మాయి నచ్చుతుంది. జనరల్గా అమ్మాయిలకి పెద్ద ఈజీగా ఓన్ చేసుకోరు. ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, రీతు చౌదరి ఉన్నారు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. మేబీ వాళ్ళ డ్రెస్సింగ్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ నోటి దోల వల్ల కొంతమంది, ఇలా రకరకాలుగా వాళ్ళని వాళ్ళలో చూసుకోలేకపోతున్నారు. అంటే ఒక అమ్మాయి నన్ను నేను చూసుకుందాం అనుకుంటే అది తనూజ అవుతుంది. అలా సరే అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోవచ్చు, కానీ చక్కగానే తెలుగు మాట్లాడుతుంది, అది కూడా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. ఆ రకంగా తనూజకి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అండ్ తన బిహేవియర్ కూడా వెల్ బిహేవ్. సరే అప్పుడప్పుడు కొంత ఆ ఏడుపులు. బట్ ఇక అబ్బాయిల విషయానికి వస్తే, ఐ మీన్ డిమాండ్ పవన్ లేకపోతే అందరూ గెట్ కంటెస్టెంట్లే ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కామనర్ గెలిస్తే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా, ఇప్పుడు అమ్మాయిలందరూ మనల్ని అమ్మాయిలో చూసుకున్నట్టుగా చాలామంది కామనర్స్, అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు, ఒక కామనర్ విన్ అయితే చూద్దాం అనే కేటగిరీలో. అండ్ మీరు అన్నారు ఇంతకుముందు కామనర్ ఒకరు గెలిచారు అని చెప్పి, అంటే అప్పుడు కామనర్ కేటగిరీలో రాలా ఆయన. అప్పుడు అసలు అగ్ని పరీక్షలు అట్లాంటివి ఏం లేవు. ఎవరు పల్లవి ప్రశాంత్ డైరెక్ట్గా మామూలు తను ఏవో రీల్స్ పెట్టుకుంటున్నాడు, అలా పాపులర్ అయ్యాడు. తర్వాత ఆయన అక్కడికి వచ్చి, బట్ కొంతమందికి అంత న్యాచురల్గా అనిపించకపోవడం అనేది కూడా అక్కడ కొంతమంది. బట్ బేసికలీ బిగ్ బాస్ కావాల్సింది అది గుర్తుపెట్టుకో దర్శన్, ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఒక థిన్ లైన్ ఉండాలి, వీడు రైటా రాంగా అన్ని పర్సనాలిటీ. ఫస్ట్ బిగ్ బాస్ని అట్రాక్ట్ చేసేది, బిగ్ బాస్ నిన్ను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కొంతమంది వీడు నటన చేస్తున్నాడు, లేదు కొంతమంది వీడు జెన్యూన్. సో ఇలా నీకు వీడు రైటా రాంగా అనే ఒక జడ్జిమెంట్ చేసుకోవాలనుకునే జనాలు ఎప్పుడైతే నీ గురించి ఎక్కువగా ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి లోపల పెడతారు. అప్పుడు వీడు రైటా రాంగా అనేది ప్రూవ్ అవుతుంది. అదే బిగ్ బాస్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా తప్పులు ఎంచడం. కళ్యాణ్కున్న పాజిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్జర్. ఈవిడ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పి చెప్పుకుంటున్నారు. తనూజ నేను తప్పటను, తనూజ చుట్టూ కెమెరాలు కానీ, ఐ మీన్ కెమెరాలు ఎక్కడ పెడతా ఉంటే, బట్ ఫుటేజ్ అంతా తనూజకి సంబంధించిందే ఎక్కువ బిగ్ బాస్ చూపించడం. ఆవిడ ఎక్కువ గారాబం చేస్తున్నాడు అనే విషయంలో జనాల్లోకి గట్టికెళ్తుంది. ఆ విషయంలో ఆవిడ తప్పు లేకపోయినా కూడా బిగ్ బాస్ ఓవర్ యాక్షన్, లేకపోతే నాగార్జున గారు కూడా వచ్చినప్పుడు ఆవిడని చాలా యూనో మందలించాల్సి వచ్చిన టైంలో కూడా చాలా శుతిమెత్తగా, ఇవన్నీ చూస్తే బిగ్ బాస్ లేకపోతే ఆ స్టార్ మా నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళని కాపాడుకుంటూ వస్తారు, అందులో ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉంటారో వాళ్ళని జాకీలు పెట్టైనా లేపుతారు అనే కోణం కనబడుతుంది. అంటే ఇదే ఫుటేజ్ ప్రతి ఒక్కరికి ఎందుకు ఎవరు, 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు, ఆమెనే ఒక అరగంట చూపించేసి మిగతా వాళ్ళు 5 నిమిషాలు చూపిస్తే ఆమెకు ఆటోమేటిక్ ఓట్లు ఎక్కువ పోలు వస్తాయి కదా. ఇప్పుడు టాప్ 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 అలా ఫస్ట్ నుంచి టాప్లోనే ఉంది ఆవిడ. ఏదో దొంగ ఓట్లు కూడా కాదు, జెన్యున్ ఓట్లే. కానీ జనాల మనసుల్లో ఆవిడ్ని మంచిగా ప్రొజెక్ట్ చేయడానికి బిగ్ బాస్ టీం కూడా కష్టపడుతుంది అనేది అర్థమవుతుంది అక్కడ. బట్ వీళ్ళు అలా కాదుగా, నార్మల్లీ ఇప్పుడు స్టార్ మా ఎప్పుడైనా ఎలాగ ఒకరు వచ్చినప్పుడు, లాస్ట్ టైం నిఖిల్ వచ్చినప్పుడు కొంచెం సీరియల్ బ్యాచ్ ఇది అదే అంటున్నారు. ఇప్పుడు ఇమ్ము ఉన్నాడు జబర్దస్త్ ఎమాన్యుయల్ గారు, ఆయన కూడా ఈ షోస్ కి స్టార్ మా షోస్ అన్నిటికీ అవసరం. సో ఆయన్ని విన్నర్ చేసుకున్నా వాళ్ళకి యూజే ఉంటుంది. విన్నర్ అనే విషయానికి బిగ్ బాస్ సంబంధం లేదు. టాప్ 5 వరకు ఎట్లా అయినా సరే వీళ్ళని తీసుకెళ్ళాలి అనే ఉండొచ్చు. అది బయట కొంత ఈవెన్ రీతు చౌదరికి కూడా అంతే ఫేమ్ ఉన్నట్టుంది కదా, ఆవిడ చాలా చోట్ల షోస్ లో కనబడుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఆస్థాన విద్వాంసుల్లాగా ఇమాన్యుయల్ అయితే ఆస్థాన కవిలాగా, ఇమాన్యుయల్ లేకుండా స్టార్ మాలో చాలా తక్కువ షోస్ ఉంటాయి. రెగ్యులర్ కనబడుతుంటాడు స్టార్ మాలో, అందరిలోకి తల్లో నాలికలాగా, అందరికి పూసలో దారంలాగా అందరితో కలిసిపోతాడు. వెరీ ఫ్రెండ్లీగా నేను చూశాను కూడా. అండ్ హీ డిజర్వ్స్ టు బి. ఎందుకంటే నేను లాస్ట్ సీజన్కి వెళ్ళినప్పుడు, తర్వాత స్టార్ మాలో షోస్కి వెళ్ళినప్పుడు కూడా
అతని టైమింగ్ కానీ అతని ఫ్రెండ్లీనెస్ కానీ అన్నీ చూశాను. అరే ఇతను ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అని చెప్పి కూడా అనిపించింది. ఆయన అప్పుడు కూడా 2-3 డైలాగులు వేశాడు, నన్ను ఎప్పుడు పంపిస్తావు బిగ్ బాస్, నన్ను ఎప్పుడు పంపిస్తావు బిగ్ బాస్ అని. మొత్తానికి ఆయన సాధించుకున్నాడు. కాకపోతే వీళ్ళకి ఖచ్చితంగా ఫుటేజ్లో సింహభాగం లైన్ షేర్ అయితే వీళ్ళకే వెళ్తుంది. మిగతా వాళ్ళకి వెళ్ళాలంటే వాళ్ళు ఏదైనా జిమ్కి చేయాలి. సో ఎవరైతే వీళ్ళతో ఎక్కువ తిరుగుతుంటారో వాళ్ళు కూడా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కళ్యాణ్ కూడా ఫస్ట్ నుంచి తనూజ చుట్టూ అలా కొంత ఫ్రెండ్లీగా ఉండడం వల్ల కళ్యాణ్కి మెల్లగా వచ్చింది. అతను కావాలని చేసింది కాదు, జనరల్గానే మామూలుగానే కనెక్ట్ అయ్యాడు. బట్ తర్వాత ఆవిడని దాటేసే రేంజ్కి ఇవాళ మనం చూస్తున్నాం. ఈవెన్ స్టార్టింగ్ లో నేను కూడా చూసాను, అంటే ఇప్పుడు కళ్యాణ్కి కానీ ఎక్కువగా పవన్ కంటే కూడా కళ్యాణ్కి ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అంటే పులిహోర కలుపుతున్నాడు అనే ట్యాగ్ కూడా వచ్చింది. బట్ తర్వాత మొత్తం మారింది. అసలు మొత్తం యునానిమస్ గా మారిపోయి అందరూ చాలా మంచోడు, చాలా మన ఇంట్లో ఒక అబ్బాయిలా ఉంటున్నాడు అని చెప్పి బిగ్ బాస్ కి వచ్చిన వాళ్ళే నాగార్జున గారితో చెప్తున్నారు, నేను కళ్యాణ్ ఫ్యాన్ అండి. అవును, దట్స్ ట్రూ. అండ్ పవన్ కూడా అంతే, డెమన్ పవన్ కూడా మంచి ఇదే ఉండేది. బట్ మొన్న ఇట్లా పేక పట్టుకుని కొంత నెగిటివ్ అయ్యాడు. కానీ అది కూడా వాళ్ళేమి పెద్ద ఇష్యూ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ చేసుకోవాలనుకుంటే కళ్యాణ్ దాన్ని పెద్ద రాజకీయం చేసి ఉండొచ్చు, పేక పట్టుకున్నాడు అని చెప్పి. అండ్ సో మొత్తానికి కళ్యాణ్ అయితే గుడ్ బుక్స్ లో ఉన్నాడు. ఇప్పుడు జనాల ముద్దు బిడ్డ కళ్యాణ్, బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజ. జనాలకు కూడా తనూజ చాలా మందికి ఇష్టమే. కానీ ఇతను అగ్ని పరీక్షను తట్టుకొని అలా చిన్నగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇలా, అంటే ఎప్పుడు కూడా అట్టడుగు నుంచి అత్యంత పైకి ఎదిగిన వాళ్ళకి ఆ ఇది ఉంటుంది, లైక్ మెగాస్టార్ చిరంజీవి. సో అసలు ఏమీ లేకుండా వచ్చారు. బట్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఆల్రెడీ సెట్ ప్లాట్ఫామ్, ఆయన నిజంగా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు. బట్ ఈయనకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, అసలు ఏమీ లేనివాడు అంత ఎగాడు. బట్ ఆల్రెడీ మీకు మంచి ప్లాట్ఫామ్ ఉంది, దాన్ని మీరు నిలబెట్టుకుంటే చాలు. సో తనూజకి ఆల్రెడీ మంచి సెట్ ప్లాట్ఫామ్ ఉంది, అది నిలబెట్టుకుంటూనే వచ్చింది ఆవిడ ఇప్పటిదాకా. కానీ ఇతను ఏమీ లేకుండా ఆకాశానికి ఎగిరాడు. అది కాకపోతే ఈ వర్షన్ ఏమంటారంటే కామనర్ ని గెలిపిస్తే చాలా మంది, ఐ మీన్ ఈవెన్ మనం కామనర్ అయి ఉంటే, నేను కామన్ మ్యాన్ అయ్యండి, అందరూ అనుకునేది ఏంటంటే కామన్ పీపుల్ ని గెలిపిస్తే, కామనర్ ని గెలిపిస్తే వాళ్ళకి తర్వాత వాళ్ళ బిహేవియరే మారిపోతుంది, ఇలా మొత్తం నెగిటివ్ గా బిహేవ్ చేస్తున్నారు, బయటకు వచ్చి ప్రామిస్ చేసి ఇవ్వలేదని, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది రిపీట్ అవుద్ది అంటారా ఒకవేళ నిజంగా గెలిస్తే? అలా నేను అనుకోను. అంటే మనిషిని బట్టి ఉంటుంది. కామనర్ అనేవాళ్ళు, నువ్వు నేను కామనర్లే చెప్పాలంటే. సో కామనర్ అనేవాళ్ళు లక్షల కోట్లలో ఉన్నారు. అందులో ఒక కామనర్ చేసేవాడిని ప్రతి కామనర్ అలా అని మనం చేయలేం. బట్ మనిషిని చూస్తే నాకు ఎందుకో జెన్యున్ క్యాండిడేట్ అనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ ఈసారి, ఐ మీన్ ఒకవేళ తనుజ గారు గెలిచారు అనుకోండి, ఫర్ సపోజ్ ఎండ్ ఆఫ్ ద డే గెలిస్తే మళ్ళీ కన్నడ ఇష్యూ వచ్చి కావాలని గెలిపించారని బిగ్ బాస్ మీద అయితే ముద్ర పడిపోద్ది అంటారా? ఆ నిందలు ఎప్పుడు ఉండేవి కదా, బిగ్ బాస్ కి నిందలు కొత్త ఏం కాదు. ఏముంది మరీ పెద్ద నింద వచ్చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సంజన ఆ రోజు గేట్లు ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోతున్నాడు బిగ్ బాస్. కానీ ఆవిడ నిజంగా బయటకు వెళ్ళిపోయింటే అది నిజంగా పెద్ద ఇష్యూ అయ్యండి. జనాలు అందరూ కూడా వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన దాంట్లో రైట్ ఉంది. ఆవిడ ఏమన్నా క్యారెక్టర్ అసాసినేషన్ ఏం చేయలే. నాకు ఇబ్బందిగా ఉంది, నేను రాత్రి పడుకునే టైంలో వాళ్ళు అక్కడికి వచ్చి గుసగుసలు పెడుతుంటే నాకు చిరాగ్గా ఉంది నిద్రపోవడానికి. సేమ్ దీపిల మాదిరి కూడా చెప్పారు కదా. సో చాలా మందికి అలా ఇబ్బందిగా ఉంది. కావాలంటే బయట ఎక్కడైనా పోయి పులిహోర కలుపుకోవచ్చు, లేకపోతే గంటల డిస్కషన్లు పెట్టుకోవచ్చు. కానీ అక్కడే పక్కన కూర్చొని కుసు అనుకుంటే ఎవరికైనా చిరాగ్గానే ఉంటుంది. పడుకునే టైంకి ఆసేపు అయినా సరే అందులో అక్కడ ఉండే బెడ్లు, ఆ హడావిడి, ఆ లైట్లకి నిద్ర పట్టడమే కష్టంగా ఉంటుంది. ఆ పడుతున్న టైంలో ఇలా సోలు పెడితే ఇంకా చిరాగ్గా ఉంటుంది. వాట్ షీ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. దాంట్లో ఎక్కడా కూడా తప్పులు ఎత్తడానికి లేదు. అది నువ్వు ఎలా అర్థం, గుమ్మడికాయ దొంగంటే భుజాలు అనుకున్నట్టు నన్ను అనేసింది బాబోయ్, నన్ను అనేసింది అంటే అన్నదేంటి, నువ్వు అక్కడ పక్కన వెళ్ళి కూర్చుంటావు, అని పడుకుంటావు అని కూడా అలా కూర్చుంటావు, ఊరికే సొల్లు పెడతావు గుసగుసలు. దట్స్ నాట్ ఫెయిర్. ఆవిడ ఖచ్చితంగా చక్కగా డిఫెండ్ చేసుకుంది. కానీ నాగార్జున గారు తిమ్మిని బమ్మిని చేసినట్టుగా ఇదిగో చెప్పు, వాళ్ళు తప్పన్నారు, వీళ్ళు తప్పన్నారు, అందరూ తప్పన్నారు కాబట్టి నువ్వు తప్పు. బట్ నాగార్జున గారు చెప్పిన తర్వాత ఎవరన్నా సరే తప్పు కాదు సార్ రైట్ అని దమ్ము ఎవరికైనా ఉంటుందా? ఇంకా ఆయన ఏకపక్షంగా డిసైడ్, మళ్ళీ మీరు చెప్పిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడగడం సార్, మీరు చెప్తే అది రైటే కదా అనే టైప్లో ఉంటారు. అలా భజన చేసే వాళ్ళని కూడా జనాలు మెచ్చరు. సంజనకి రీతు మీద ఆ మాట అన్నదాంతో 50% పాజిటివ్ అయితే, గేట్లు తీసి వెళ్ళిపోమంటే సరే సార్ నేను వెళ్ళిపోతా అన్నప్పుడు ఇంకొక 200% పాజిటివ్ అయిపోయింది జనాల్లో.
ఇది కదా క్లాస్ అంటే. ఆవిడ దేనికోసం కేర్ చేయట్లేదు. స్వార్థం కన్నా త్యాగానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. సార్ అప్పుడు అంటే ఆల్రెడీ కళ్యాణ్ వెళ్ళిపోయాడు ఫైనలిస్ట్. మీ దృష్టిలో నార్మల్ గా ఈవెన్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కూడా మీరు తీసుకుని కన్సిడర్ చేసి టాప్ 5 ఎవరు డిజర్వ్ అనిపించింది మొత్తం బిగ్ బాస్ సీజన్ 9 లో? వెళ్ళిపోయిన వాళ్ళు ఒక హరీష్, ఒక దమ్ము శ్రీజ, వీళ్ళు వర్త్ క్యాండిడేట్స్ అనిపించింది. శ్రీజ అప్పుడప్పుడే కొంచెం అంటే జనాలకి ఏది నచ్చట్లేదు, మరి తిడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఆ సౌండ్ పొల్యూషన్ జనాలు తట్టుకోలేకపోతున్న విషయం ఆడ అర్థం చేసుకుందో, మొత్తానికి కొంచెం టోన్ డౌన్ చేసుకుంది. ఆ టైంలో వెళ్ళిపోయింది పాపం. హరీష్ గొప్ప విషయం ఏంటంటే దమ్మున్న మనిషి. ఆ పేరుకి అది దమ్ము శ్రీజ అలాగే దమ్ము హరీష్ అని పెట్టుకోరు. ఎందుకంటే నాగార్జున గారు చెప్పినా ఎవరు చెప్పినా తప్పే అవును సార్ అని చెప్పనే క్యారెక్టర్. బట్ ఆయనలో ఉన్న చిన్న నెగిటివ్ అసలు అవ్వడు మనిషి. సో ఇంకా ఆయన కంప్లీట్ అంటే బిగ్ బాస్ కావాల్సింది అలాంటిదే యాక్చువల్గా చెప్పాలంటే. నవ్వులు గివ్వులు కాదు, సీరియస్గా ఉండాలి, గట్టిగా కొట్టుకోవాలి, అలాంటివి కావాలి. బట్ సంభవ్ వీళ్ళిద్దరూ ఒకవేళ కనుక ఉండుంటే అలా కాకుండా నేను ఒక జెన్యూన్ కోణంలో ఒక నిష్కల్మషమైన మనిషిగా మన సుమన్ శెట్టిని చూస్తాం. ఏం తెలియదు పాపం, అమ్మాయికుడు అలా వచ్చాడు, పాయింట్లు కూడా న్యాచురల్గా పెడతాడు, ఎక్కడ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేసే మనిషి కాదు, శక్తికి మించి టాస్క్స్ ఆడతాడు. ఇన్ని మంచి క్వాలిటీస్ వల్ల ఆయన ఇప్పటికీ కూడా సేవ్ అవుతూ టాప్ 5లోకి వెళ్తాడేమో మరి మోస్ట్లీ. అంత ఉంది సుమన్ శెట్టికి. ఇక సుమన్ శెట్టి తర్వాత భరణి గారికి అఫ్కోర్స్ జనసేన సపోర్ట్ ఉంది. ఆయన బిహేవియర్ కూడా వెల్ డిజర్వింగ్ గానే ఉంది. అండ్ అఫ్కోర్స్ కళ్యాణ్, డెమోన్ అనవసరంగా ఎక్కడ బేడాడంటే రీతు, వీళ్ళిద్దరి కెమిస్ట్రీ జనాలకి. ఇక్కడ ఏమవుతుందంటే బిగ్ బాస్కి నచ్చేది ఒకటి, జనాలకి నచ్చేది ఒకటి. బిగ్ బాస్కి నువ్వు నచ్చకపోయినా నిన్ను ఉంచుతాడు. బిగ్ బాస్ కండిషన్ ఏంటంటే నేను తిట్టుకొస్తూనే ఉండాలి, లేకపోతే పొగుడుతూనే ఉండాలి, ఏదో ఒక కేటగిరీలో ఉండాలి. కామ్గా ఉంటే నాకు కుదరదు. సో ఇప్పుడు నేను జనాలు తిట్టుకుంటున్నారు మీ పేరు ఎందుకు అనవసరంగా. ఇప్పుడు లోపల ఉండే వాళ్ళు కూడా తిట్టారు కదా, వాళ్ళకి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అంత అవసరమా? నిజంగా ఉందా వీళ్ళిద్దరి మధ్య, లేకపోతే ఈ టీఆర్పీల కోసం ఆడే గేమ్? ఏదైనా బిగ్ బాస్ కావాల్సింది నాకు అదే కావాలి, నాకు అదే కావాలి, కమాన్ అన్నట్టుగా అలాంటివి ఎక్కువ చూపిస్తాడు. లేకపోతే మొత్తం తను చుట్టే తిరుగుతూ ఉంటుంది కెమెరా. సో తనూజ నుంచి కూడా బయటికి వచ్చి కెమెరా వేరే వాళ్ళని చూపిస్తుందంటే ఇలాంటివి ఏమన్నా జరుగుతుంటారు. అది తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు. కానీ జనాల్లో ఇది మెచ్చే టైప్ ఉండదు. జనాలకి ఎలా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ బీసీ సెంటర్లో ఏం పోయే కాలం వీళ్ళకి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు పుట్టిందని అమెరికాలోనా లేకపోతే యూరోప్లో పుట్టినావా, ఇండియాలో పుట్టే ఎక్కడ మీది చేమ కుర్తో లేకపోతే ఎక్కడో ఆ ఊళ్ళో పుట్టి నువ్వు ఇప్పుడు సడన్గా ఇంత ఇదిగా నడుపుతుంటే మాకు ఎవరికైనా అట్లా అనిపిస్తుంది. కానీ ఏమవుతుంది జనాలు అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక సిటీకి వచ్చిన తర్వాత ఒక కల్చర్ నేర్చుకున్న తర్వాత సరే అందులోని ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దానికి అలవాటు పడతారు. పడినప్పుడు వాళ్ళకి అది నార్మల్ అయిపోతుంది కొన్నాళ్ళకి. ఆ నార్మల్ విషయంలో కొంత పెద్ద మనసుతో చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ గ్రామాల్లోనూ లేకపోతే టౌన్లోనూ దీన్ని మెచ్చరు. సో వీటి మనం అనుకుంటాం ఇక్కడ హైదరాబాద్లో 1 కోటి మంది ఉన్నారు కదా, 1 కోటి మంది ఓట్లేరు, కానీ గ్రామాల్లో ఉండేవాళ్ళు గట్టిగా ఓట్లేస్తారు. ఇప్పుడు తనుజ నిలబడుతుందంటే దానికి కారణం అంటే సీరియల్స్ హైదరాబాద్లో కన్నా రూరల్ ఏరియాస్లో టౌన్స్లో గట్టిగా చూస్తారు లేడీస్. సో వాళ్ళకి ఈవిడ కనెక్ట్ అవుతుంది, కానీ ఈవిడ కనెక్ట్ అవుతుంది. అంటే నేను షాక్ అయింది ఏంటంటే మీరు లిస్ట్ అంతా చెప్పారు కానీ ఇందులో తనుజ గారి పేరు రాలేదు. అండ్ మోర్ ఓవర్ సంజన గారి గురించి గొప్పగా చెప్పారు. తనుజ ఇమాన్యుయల్ ఫస్ట్ డిజర్వింగ్ ఎవరన్నా అంటే ఇమాన్యుయల్. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, అసలు ఎక్కడ కూడా అన్ని చక్కగా రూల్స్ ఫాలో అవుతున్న దీంట్లో ఎక్కువగా మనకి ఇమాన్యుయల్ కనబడి ఏదో చిన్న 1-2 మిస్టేక్లు తప్ప. ఇమాన్యుయలే ఈ సీజన్ మొత్తానికి ఎంటర్టైన్మెంట్ ఎవరన్నా అంటే అది ఇమాన్యుయలే కదా. సో ఆ కోణంలో ఇమాన్యుయల్ ఫస్ట్, తర్వాత ఇంకా సరే తనుజ బిగ్ బాస్ ముద్దు బిడ్డ. సంజన గారి గురించి మీరేం మెన్షన్ చేశారు? సంజన గారు నేను యాక్చువల్గా ఫస్ట్లో అయితే నేను ఆవిడ ఎందుకు బిడ్డను పెట్టుకొని ఒక 5 నెలల పాపను పెట్టుకొని రావాల్సిన పని ఏముంది, ఆవిడ బిడ్డ కన్నా ఇంపార్టెంట్, మేబీ నెక్స్ట్ సీజన్కైనా వచ్చి ఉండొచ్చు కదా ఆవిడకున్న కాంటాక్ట్స్ తోటి. కానీ
బిడ్డను వదిలేసి రావడం అనేది నా దృష్టిలో ఒక నెగిటివ్ కోణం, నేను ఆ కోణంలో చూస్తాను. కానీ నేను బిడ్డను వదిలేసి వచ్చానని చెప్పి ఇక్కడ చెప్తే ఆ సింపతిని గెయిన్ చేయడానికి నువ్వు అది ఆ కార్డు వాడుకోవడం నాకు నచ్చదు. అంటే మేబీ వచ్చే సీజన్లో అయితే వీళ్ళు కూడా వద్దంటారేమో, ఈ కరెక్ట్ టైంలో వస్తుందా లేదా అని టెస్ట్ చేసి ఇది యూజ్ అవుద్ది, టీఆర్పీకి యూజ్ అవుతుంది, లేదంటే ఆవిడ గురించి ఏమంత బజ్ ఏం లేదు కదా, అంటే బిడ్డను వదిలేసి వచ్చింది కరెక్ట్ గా అనేది ఒక అటెన్షన్ పాయింట్ అవుతుందేమో. అది అవుతుంది ఖచ్చితంగా. అటువంటి బిగ్ బాస్ గట్టిగా ఆలోచిస్తారు. ఎందుకంటే నేను వెళ్ళడానికి కూడా కారణం, నాకు మేబీ అప్పటిదాకా అడుగుతున్నప్పుడు 2 వారాలు మా డెలివరీ ఉంది అనగానే ఒక వెలుగు కనబడింది వాళ్ళ కళ్ళలో, వీడే మనకు కావచ్చు. సో మేబీ ఆ భార్య డెలివరీకి సంబంధించి నేను ఏమైనా ఏడుస్తానేమో, లేకపోతే అటువంటివి ఏమీ కనబడలేదు అక్కడ. బేసికల్లీ కామ్గా టక్కుమని వచ్చేసాను నేను. అలా కాకుండా నేను లోపల కూర్చొని అక్కడే ఉండి అది పట్టుకొని ఏలాడుతూ అయ్యో మావిడ ఎలా ఉందో ఇలాంటి యాక్షన్ మన వల్ల కాదు. వచ్చేయాలి అంతే. ఉంటే ఒక 2-3 వారాలు ఎక్స్ట్రా ఉండేవారనే ఫీలింగ్. 3 వారాలు ఏముంది, అది పట్టుకొని లాగుతూనే ఉండొచ్చు. ఆ ఫ్యామిలీ వీక్, ఆ బిడ్డను తీసుకురావడము, ఇంత హడావిడి అంతా ఉండేది. దాని గురించి టీఆర్పీ ఎన్నో కళలు ఉంటారు బిగ్ బాస్. మన వల్ల కాలే, వచ్చేసినాం. ఎందుకు ఆ టైంలో గిట్టి పీకింది. సరే, అది సంజన గారి గురించి నాకున్న ఫస్ట్ నెగిటివ్ ఒపీనియన్. బట్ ఎప్పుడైతే ఈవిడ రీతుని టార్గెట్ చేసి ఆ మాట అన్నదో ఒక్కసారి పాజిటివ్ అయిపోయింది జనాలు. అంటే చిన్న చేపన పెద్ద చేప అన్నట్టుగా ఈవిడ కొంచెం నెగిటివ్ లో ఉన్నా, అంతకన్నా పెద్ద నెగిటివ్ లో ఉన్నది రీతు. ఈ నెగిటివ్ ని ఈవిడ కొట్టడం వల్ల ఈవిడ పాజిటివ్ అయింది. ఇది లెక్క, ఇది గేమ్. అది కూడా కరెక్ట్ టైమింగ్ చూసుకుని 12 వారాల తర్వాత ఎప్పుడో కొట్టింది. అంతకు ముందు నీకు గుర్తు రాలేదా అంటే ఉండొచ్చు వేరే పాయింట్లు, సర్లే చూసి చూడకుండా పోదామని. బట్ ఒకళ్ళు ధైర్యం చేసిన తర్వాత మనం కూడా చేయొచ్చు కదా, దివిల మదర్ అన్న తర్వాత మనం అనకూడదా అని చెప్పి ఆవిడ వేసింది. అది గట్టిగా తగిలింది. ఇప్పుడు రీతు రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే ఉండొచ్చు. మేబీ శివాజీ అన్న గట్టిగా వేస్తాడేమో, మన దాని ఏమంటారు బజ్లో ఖచ్చితంగా ఈ విషయం అడుగుతారు, చూడాలి. అంటే మామూలుగా టీఆర్పీ అంటే వాళ్ళు లెక్కలో ఒకటి చెప్తారు, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు తెలియదు. కానీ నార్మల్ గా ఆడియన్స్ స్పందన మీరు చూస్తూ ఉంటారు కాబట్టి గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ సక్సెస్ అనిపించిందా? ఈవెన్ ఇది యాడ్ అయింది కదా, అగ్ని పరీక్ష యాడ్ అయింది. నీకు సీజన్ మొత్తం ఒకటే రేటింగ్ ఉండదు. ఒకనొక టైంలో ఒక వీక్ మళ్ళీ వేస్తుంది, తర్వాత మళ్ళీ పడుతుంది. సో అలా నేనున్న టైంలో నా ఫస్ట్ వీక్ నాగార్జున గారు వచ్చినప్పుడు మాకు ఒక అనౌన్స్మెంట్ చేశారు, అన్ని ఏంటి హిందీ బిగ్ బాస్ ని కూడా దాటేసింది ఈ వీక్ మన టీఆర్పీ అని. అలాగే ఈసారి కూడా ఒకనొక వీక్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ వచ్చింది. మా వీక్ కూడా దాటేసి అంత హైయెస్ట్ వచ్చింది ఒక 2-3 వారాల క్రితం. సో ఇట్స్ నాట్ కంటిన్యూస్ గా ఒకటే ఉండదు, ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. ఆ వర్కౌట్ అయిన వీక్ తప్పని లేదు. సో అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ మీకు నచ్చిందా? ఇది జరిగిందంతా కాన్సెప్ట్ ఏదైనా సరే జనాలకి పబ్లిక్ నువ్వు ఇన్వాల్వ్ చేయడం అనేది నాకు నచ్చింది. సో నిజంగా పబ్లిక్ ని తీసుకొస్తున్నావా, లేకపోతే ఆల్రెడీ కొంత ఇన్స్టాగ్రామ్ లో ఎంతో కొంత ఉన్న వాళ్ళని పట్టుకొస్తున్నావు అంటే మరి దానికి ఏమన్నా పేరుకి కామనర్ అని చెప్పి. ఇప్పుడు నబీల్ ఉన్నాడు మా దాంట్లో, నబీల్ కామనరా లేకపోతే ఇన్ఫ్లుయెన్సరా? అదే యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సరే అన్నారు. ఇన్ఫ్లుయెన్సరే, నబీల్ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ వరంగల్ ఏరియాలో మొత్తం కూడా సమ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. నువ్వు వాళ్ళని పట్టుకొని కామనర్ కేటగిరీలో అనలేవు. అలాగే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు చూసుకుంటే దమ్ము శ్రీజ కానీ వీళ్ళకి కూడా ఆటోమేటిక్గానే బాగానే ఉంది, కామనర్ కేటగిరీలో వేసారు అంతే. సో నిజమైన కామనర్లు వస్తే చూడాలని కోరిక. అది గాంధీజీ కళల కన్నా రాజ్యం అన్నట్టు నిజం. ఇప్పుడు జనాల్ని ఎలక్షన్ లో ఓటింగ్ చేయమన్నాం అనుకో, వాడు ఇప్పుడు ఎలా ఉన్నారంటే కొంతమంది 2000 ఇస్తావా 5000 ఇస్తావా అని. బట్ ఇక్కడ మనకి ఏమి సంబంధం లేకపోయినా ఎగబడి ఓట్లు వేస్తున్నారు. వాళ్ళు నీకు రేపు 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడు, లేకపోతే డ్యాములు కట్టడు, నీకేమైనా చేయడు, అయినా కూడా మనం తెగ చించేసుకొని ఓట్లే వేస్తుంటాం. అది బిగ్ బాస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.